అమావాస్య రోజు దుష్ట శక్తులకి ఎక్కువగా పవర్ ఉంటుందనమాట. ఇంకా ఈ చెట్టు వచ్చేస్తే గారమండ అంటారు. గార చెట్టు ఇది. ఈ చెట్టు యొక్క కాయలు గారకాయలు. ఈ దుష్ట శక్తులని ఆపేంత పవర్ ఏదన్నా ఉందంటే ఈ చెట్టుకే అనమాట. అమావాస్య ఆదివారం నాడు గాని వస్తే, ఈ గారమండ యొక్క కొమ్మని తీసుకుపోయి గుమ్మానికి లేదా ఇంటి ముందున్న గేటుకైనా కట్టుకుంటారు. లేదంటే ఈ చెట్టు యొక్క మొద్దుని బాగా శుభ్రంగా చెక్కి ముళ్ళు లేకుండా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ పూజిచ్చి గారబండ పసుపు పూసి, కుంకుమ పెట్టి దారబంధాన్ని కట్టుకుంటారనమాట గుమ్మానికి. సో, ఎక్కువగా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని ఇంట్లోకి రానివ్వకుండా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది గారమండ యొక్క చెట్టు. ఈ చెట్టును మీరు గుర్తుపడడానికి ఈ చెట్టుకి ఇగో ఇలా గారకాయలుంటాయి. ఈ చెట్టుకి ఎక్కువగా ముళ్ళులుంటాయి. చిన్న చిన్న ఆకులే ఉంటాయి. ఇది గారం చెట్టు అంటారు. గార చెట్టుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులని పోగొడుతుంది. ఇది నిజం.